జక్కా శేషమ్మ, నేను న్యాయవాదిగా కోవూరులో పనిచేస్తున్నాను. మేము యాక్ట్ 27/23 అని ఇప్పుడు ఆంధ్రాలో ప్రవేశపెట్టిన ఈ చట్టాన్ని గురించి, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించేది, రైతులకు, మధ్య సన్నకారు రైతులకు ఇబ్బంది కలిగించే చట్టం అని చెప్పి, ఇలాంటి చట్టం దేశంలో ఎక్కడా లేదని చెప్పి, ఈ పొలాల మీద హక్కులను రెవెన్యూకి ఇవ్వడం అనేది సరైన విధానం కాదు. ఎందువల్లంటే ఎగ్జిక్యూటివ్ బాడీ రెవెన్యూ, జ్యుడిషియరీ చట్టాలు న్యాయమూర్తులు న్యాయవాదులు చేయాల్సిన జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ వింగ్ని రెవెన్యూ వారికి అప్పగిస్తే రెవెన్యూ వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉండదు. ఈ భూముల మీద హక్కులు అనేది ఓనర్షిప్, ట్రాన్స్ఫరు, తర్వాత సక్సెషను, ఇవన్నీ లిమిటేషన్ యాక్టు, ఈ చట్టాలు చాలా ఉన్నాయి. ఈ చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టాలు. ఈ చట్టాలని ఈ రెవెన్యూ అధికారులకు ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళని ఈ చట్టాలకు సంబంధించి మీరు ఏదో స్పీడీగా చేయాలని చెప్పి చేయడం కరెక్ట్ కాదు. స్పీడ్గా చేయాలంటే కోర్టులను నియమించండి. ఎన్నో కోర్టులలో జడ్జిలు కూడా లేకుండా ఉన్నారు. మండలానికి ఒక కోర్టును పెట్టండి. అలా కాకుండా స్పీడీ ట్రయల్ అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టండి. అంతేగాని రెవెన్యూ అధికారులకి లీగల్ నాలెడ్జ్ లేకుండా ఉండే న్యాయమూర్తులకు న్యాయవాదులకు ప్రమేయం లేకుండా పేద మధ్యతరగతి రైతులు వాళ్ళ హక్కులను ఏ విధంగా, వాళ్ళకి చట్టాలు తెలియదు, ఏ విధంగా వాళ్ళు రక్షించుకుంటారు. ఇక్కడ ట్రిబ్యునల్ అన్నారు, తర్వాత హైకోర్టులో మళ్ళీ ట్రిబ్యునల్ అన్నారు, లేదంటే హైకోర్టుకు పోవాలన్నారు. ఇలాంటి హైకోర్టుకు పోయి లక్షలు ఫీజులు పెట్టుకొని వాళ్ళ భూముల్ని కాపాడుకోలేరు రైతులకి సరైన రైతులకి విత్తనాలు సరైనది లేవు, ఎరువులు సరైనది లేదు, వాతావరణ పరిస్థితులు సరిగా లేవు. వాళ్ళ పంటలు ఎప్పుడు పండుతాయో, ఎప్పుడు పొలాలు వదిలేసి కూలీలుగా మారి రోడ్ల మీదకి పల్లెటూళ్ళని వదిలేసిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల భూముల మీద కూడా హక్కులు కోల్పోయే పరిస్థితి ఈ చట్టాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఇది సరైన చట్టం కాదని చెప్పి న్యాయవాదులుగా మేము ముందుకు వస్తున్నాం. ఇలాంటి చట్టం ఎప్పుడు రాలేదు, వచ్చినా అది సక్రమంగా జరగదు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్టుల్ని మార్పుదల చేయాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ విధంగా చేయడానికి లేదు. అందువల్ల ఈ చట్టం అనేది యాక్ట్ 27/23 అనేది అర్థం లేని చట్టము. ఇది ఇది సరైనది కాదు, ఆచరణ యోగ్యమైనది కాదు. ప్రజలను దోచుకొని దీని వెనక ఒక మైండ్ ఉందన్నమాట. ఆ వెనకాల ఉండే పెద్దల కోసంగా పేదల భూములని కబ్జా చేసి పెద్దలకి అప్పగించాలనే ఉద్దేశంతో పెట్టిందని చెప్పి మేము భావిస్తున్నాము. ప్రజలందరూ అర్థం చేసుకొని మీడియా కూడా, నేను డిబేట్లు పెట్టమంటున్నాను మండల లెవెల్లో, ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ పార్టీలు అందరూ, ఎవరైతే పాలకపక్షం ప్రతిపక్షం లేకుండా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఈ రైతుల్ని అవగాహన కలిగించేటట్టు చేసి దీన్ని ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.